అందుకే నా మనసు బాగోలేక మందు కొట్టాలనుకున్నాను. అది తప్పు ముప్పావా? నీకెందుకు రా అంత ఈగో? ఈగో నీలాంటి వాడికి ఉండే బలుపు. భార్య చెప్తే వింటే ఏం పోతుందిరా? 1,00,000 పోయింది. మళ్ళీ ఎన్ని ట్రిప్పులు వేస్తా 1,00,000 సంపాదిస్తావు? నీ బతుక్కి పెళ్ళాం మెళ్ళలో పుస్తెల తాడు చేయించలేకపోతున్నావు. నీకెందుకురా పొడింగులు? సిగ్గులేదురా? హలో, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? ఏంటా మాటలు? రే, అంతరాత్మ అంటేనే నీ లోపల నుంచి నువ్వు చేసే తలా తోకలేని పనుల్ని తిట్టిపోసేది. బుద్ధుందా నీకు? మెదడుందా నీకు? ఉన్నట్టే ఉన్నాయి. ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. చేసిన తప్పు తెలుసుకో. దేవతలాంటి పెళ్ళం దొరికిందిరా నీకు. ఇంకొకరైతే నెత్తి మీద జల్లకాయ కొట్టి ఎప్పుడూ వెళ్ళిపోయేది. మీనా కాబట్టి మీ లక్షావతి పెట్టే టార్చర్ భరిస్తూ ఇంట్లో చాకిరీ అంతా చేస్తూ ఓ పక్క పూలమ్ముతూ అన్నిటికీ సర్దుకుపోతుందిరా. నువ్వు ఎలా చూసుకోవాలి? పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. తన దగ్గరే పూలు కొని అందులోనే పెట్టి చూసుకోవాలా? నేను మగాడిని, నాకు నచ్చినట్టు అప్పుడప్పుడు ఉండాలనిపిస్తుంది. రేయ్, ఇంత చెప్పినా అంత కోపేంట్రా నీకు? ఇప్పుడేం చేయమంటావు? ఇంతసేపు ఏం చెప్పానురా? తాగకముందే అంత మర్చిపోయావా? రేయ్, ఆల్ఫా మేల్విరా నువ్వు. అంటే నీలాంటి వాళ్ళని ఈ జనరేషన్లో అలాగే పిలుస్తారులే. వెళ్ళి మీనాకి సారీ చెప్పు. లేదంటే అప్పుల పాలైపోతావు, నవ్వుల పాలైపోతావు, రోడ్డు పాలైపోతావు, వీధి పాలైపోతావు, మనోజ్ గారి లాగా అడుక్కు తినిపోతావు. రే పాప ఇంకాపుతావా? ముందు నువ్వు పోతావా లేదా? పోకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను అనవసరంగా మందు వేస్ట్ అయింది. ఇటుకు విసిరినా బాగుండేదే. ఇప్పుడు ఎలాగా? ఈ టైంకి వైన్ షాపులు కూడా కట్టేస్తారే. అందరూ నా పిల్లాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏంటే వాడు ఫోన్ ఎత్తట్లేదా? ఏంటమ్మా వీడు ఎక్కడున్నాడు? ఫోన్ చేసినా తీయడం లేదు. వీడు బయటికెళ్తే తిరిగి ఎప్పుడొస్తాడో తెలియకుండా పోతుంది. ఎందుకే వీడిలా మనల్ని బాధ పెడుతున్నాడు? వాడు ఆ గుణగడితో తిరిగి పాడైపోయాడమ్మా. బావ వాణ్ణి పట్టించుకోవడం మానేశాక అసలు భయం భక్తి లేకుండా పెరుగుతున్నాడు. అమ్మా వచ్చాడు, ఇదిగో. ఒరే, ఇంత ఆలస్యమైందేంట్రా? నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎక్కడికెళ్ళావు? అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి శివ? నువ్వు ఈ టైం దాకా ఇంటికి రాకపోతే మేమిద్దరం ఏమనుకోవాలి? ఎక్కడికెళ్ళావు చెప్పరా? ఏయ్, ఏం చెప్పాలి? కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు గుణ ఫోన్ చేస్తే వెళ్ళాను. అక్కడ వాళ్ళేదో చిన్న పార్టీ చేసుకుంటుంటే వాళ్ళతో పాటు ఉన్నాను. అందుకు కొంచెం ఆలస్యమైంది. దానికో ఇదైపోతున్నారు. తప్పిపోతాననుకున్నారా లేక చచ్చిపోతాననుకున్నారా? నోర్మై! చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడు. వయసు పెరిగే కొద్దీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు. చూడండి, మీకంత ఓపికంటే మీరు తిట్టుకోండి. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. నేను పడుకోవాలి. రేయ్, ఇప్పుడే వచ్చి అప్పుడే పడుకుంటానంటవేంట్రా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకుని రాపో, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు. బయట తిన్నావా? చెప్తున్నాడుగా పార్టీ చేసుకున్నామని. అక్కడ మెక్కుంటాడు. అక్క, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడతారా? అయితే ఏంటి? నువ్విలా దుబారాగా గాలి తిరుగులు తిరిగి వస్తూ ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను. అమ్మా, అక్కనోరు నువ్వు ముయిస్తావా? నా స్టైల్లో ముయించాలా? నీ స్టైలా? చెప్పు, ఏ స్టైల్లో నా నోరు మోయిస్తావు? నాకు నీతో మాట్లాడాలనిపించట్లేదు. అవతలిపో. ఏంట్రా, ఏదో స్మెల్ వస్తుంది. ఏంటది? అడిగేది నిన్నే. ఏంటా స్మెల్? చెప్పు. తాగొచ్చావు కదా? గుణాకి కంపెనీ ఇద్దామని వెళ్ళాను. ఒక పెగ్గు తాగమన్నాడు, వద్దన్నాను. బలవంతం చేశాడు, కాదనలేకపోయాను. దానికి నేనేదో రోజు తాగొచ్చిన వాడిలాగా మాట్లాడుతున్నారేంటి? ఏం మాట్లాడుతున్నావురా? మందు జోలికి పోవద్దురా, అది జీవితాలని నాశనం చేస్తుంది. తాగొచ్చిందే కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఏంటంట? నేనేమన్నా మీ అల్లుళ్ళ తాగబోతున్నా? కాదు కదా. ఏదో సంవత్సరానికి ఒకసారి చిన్న పార్టీ వల్ల తాగాల్సి వచ్చింది. ఆలస్యం అయిపోయింది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి. వెళ్ళి పడుకోండి. వీణ్ణిలా కాదు, అక్కకి చెబితే కానీ లైన్లోకి రాడు. వద్దమ్మా, మనం ఫోన్ చేయాల్సిన సమయం ఇది కాదు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీ అక్క కంగారు పడుతుంది. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే. పద. ఎరా షష్టిపూర్తి, లోపలికి రారా. రే, ఏంట్రా కొత్తోళ్ళగా అక్కడే ఆగిపోయావు? నీకు మొహం చూపించే ధైర్యం లేదురా.
అరే ఏదైనా ఉంటే టాక్సీ స్టాండ్లో చూసుకునే వాళ్ళం కదరా. లేదురా, తప్పుని ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడితే ఎప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటాం. ఆ, ఇప్పుడు ఏమైందిరా? చాలా అయింది. బంధువుల ముందు గొప్పగా చూపించుకోవాలని అప్పు చేశాను. మా పెదనాన్న ఫంక్షన్ జరిగినంత గ్రాండ్గా జరగాలని అనవసరమైన ఖర్చు చేశాను. చివరికి ఏం జరిగింది? నా తిండి తిని నా ముందు తాగి చివరికి నన్నే అనేసిపోయారు. నన్ను వెనకేసుకొచ్చినందుకు నిన్ను అవమానించారు. రే ఇవన్నీ ఎందుకు, మనం బయట మాట్లాడుకుందాం పద. మాట్లాడివ్వండి. ఒక్కొక్క విషయం నుంచి ఒక్కొక్క అనుభవం దొరుకుతుంది. ఆ అనుభవం వల్ల గుణపాఠం నేర్చుకుంటాం. అదే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నాకు చెల్లెమ్మ ముందే చెప్పింది అనవసరమైన ఆర్భాటాలకి పోయి అప్పుల పాలు కావద్దు అని. నేనే వినలేదు. నా కోసం నువ్వు చెల్లెమ్మతో గొడవపడి అప్పు తెచ్చుంటావు. మా బంధువులంతా తిని ఎత్తేసిపోయారు. అదంతా మీనా ముందే ఊహించింది. నా కోసం నువ్వు బయట అప్పు చేసి తెచ్చిచ్చావు. అసలైన బంధువులు ఎవరో నాకు ఇప్పుడే అర్థమైంది. మీనా మంచి చెప్పింది. నువ్వు నీ శక్తికి మించి సాయం చేశావు. రే ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీనా నువ్వు వెళ్ళి వీడి కోసం కాఫీ తీసుకురా. వద్దు చెల్లెమ్మా, ఈ విషయంలో నాకే కాదు బాలుకు కూడా కళ్ళు తెరుచుకోవాలి. రే నేనేం కళ్ళకి టేప్ అంటించుకొని తిరగడం లేదు. నీకు అవసరమైనప్పుడు ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థమే ఉంది? స్నేహానికి అర్థం అది కాదు. స్నేహితులకి అప్పులివ్వడం స్నేహం కాదు. స్నేహితుల్ని అప్పుల పాలు కాకుండా హెచ్చరించడమే స్నేహం. అవసరం అనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు. అనవసరం అనుకున్నప్పుడు నచ్చజెప్పి ఆపాలి. నీకు ఛాన్స్ దొరికిందా? రేయ్, ఇలా ఇంట్లో భార్యలు ఇచ్చే సలహాలు చెప్పనివ్వకుండా నోరు నొక్కడం వల్లేరా మనం ఇంకా ఎదగడం లేదురా. నా భార్య కూడా అప్పు అవసరమా అంది. నేనే ఇబ్బంది పడతానని చెప్పింది. నేను వినలేదు. చెల్లెమ్మ నీకు చెప్పింది. నువ్వు వినలేదు. మనిద్దరికీ ఒకేసారి ఒకే విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా పుడుంగులెందుకురా? ఇవి ఫంక్షన్ వాళ్ళు ఇచ్చిన చదివింపులు. ఎంతున్నాయో లెక్క పెట్టలేదు. తక్కువైతే చెప్పు, నేను ఇచ్చేస్తాను. వెళ్ళొస్తాను. అన్నయ్య, ఆడపిల్లలకు ట్యూషన్లెందుకు చదువులెందుకు అని ఫీజు కూడా కట్టలేదట. ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలేంటన్నయ్య? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానికి చదువు ఎందుకు అన్నారట. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కాబట్టే చదివించాలి. చదువుకుంటేనే గౌరవం ఇస్తారు. చదువుకుంటేనే ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గర్వంగా నిలబడగలుగుతారు. అవునరా, మగపిల్లలు చదివి ఉద్ధరిస్తారు. మా అమ్మ మా మనోజ్ గారిని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివించింది. వాడు కూడా డిగ్రీల మీద డిగ్రీలు తెచ్చుకున్నాడు. ఏం బీగాడు? ఏం ఉద్ధరించాడు? లక్షలు మింగాడు, గుడి ముందు అడుక్కున్నాడు. ప్రపంచంలోని ప్రతి టాపిక్ని నన్ను తిట్టడానికి ఎలా వాడుకోవాలో వాడుకుంటున్నాడు వీడు. కిందకెళ్తే మిగిలిన సగం పరువు కూడా తీసేలా ఉన్నాడు. లేదమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను మనిషినేనా? ఇక్కడి నుంచి కష్టపడే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు అది అవసరమా అనవసరమా అనేది తేల్చుకొని ఖర్చు పెడతాను. రే ఈ డబ్బు ఇవ్వడం అవసరమా?